విజయనగరం జిల్లాలో కదిరి అనే పట్టణంలో ఈద్గా అనేటువంటి చోట 2 సమాధులు ఉంటాయి. ఇప్పటికీ అవి ప్రేమకు చిహ్నంగా ఉన్నాయి. ఎందుకంటే 15వ శతాబ్దంలో విజయనగరం సామ్రాజ్యంలో రంగరాయులు అనేటువంటి రాజుగారు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆమెకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు చంద్రవదన. ఆమె ప్రతిరోజు ఉదయాన్నే గుడికి వెళ్తూ ఉండేది. అయితే ఆ ప్రాంతానికి పార్షియా దేశం నుండి కొంతమంది వజ్ర వ్యాపారులు వచ్చి వజ్రాలు వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. అక్కడ ఒక యవ్వనస్తుడు పార్షియా దేశం నుంచి వచ్చాడు వజ్రాల వ్యాపారం కొరకు. ఆ వజ్రాల వ్యాపారం షాపులో అబ్బాయి ఉండేవాడు. ఈ అబ్బాయి పేరు మోహియర్ అనేటువంటి యవ్వనస్తుడు వజ్రాల వ్యాపారం చేసుకుంటూ ఆ అమ్మాయిని చూసేవాడు. కొంతమంది సైనికులు పల్లకి మీద గుడికి తీసుకెళ్తూ ఉండేవారు ఆ అమ్మాయిని చూసేవాడు. ఆ అమ్మాయి ఏమో ఇతన్ని చూసేది. వాళ్ళిద్దరు చూపులు కలిసి వాళ్ళు ప్రేమలో పడ్డారు. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఒకరినొకరు చూసుకోలేక ఉండలేకపోయేవారు. అంతగా ప్రేమించుకున్నారు. కొన్ని దినాలు అలా జరిగింది. తర్వాత ఆ అమ్మాయి గుడికి వెళ్ళడం మానేసింది. అమ్మాయిని చూడడానికి కుదరలే. అమ్మాయి రావట్లేదేంటి అని అందరిని అడిగాడు. ఏమో తెలియదని అందరూ చెప్పారు. ఇప్పుడు ఊరంతా తిరిగి ఆ అమ్మాయిని వెతికాడు. ఎక్కడా కనబడలేదు. పిల్లలు ఈరోజు వజ్రాల వ్యాపారులు అందరూ వారు దేశాలకు వెళ్ళిపోతుంటే ఈ అబ్బాయి మాత్రం అక్కడే ఉండిపోయాడు ఆ అమ్మాయి కోసం. ఆ ఊరంతా తిరుగుతున్నాడు పిచ్చోళ్ళలాగా. ఆ అమ్మాయి కనబడలేదు. ఆ రాజుగారు కోటలో ఉందని చెప్పారు ఎవరో. ఆ భటుల్ని దాటుకుని వెళ్తుంటే భటులు ఆఫ్ చేశారు. ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి వెళ్తానంటే వెళ్ళనివ్వలేదు. అలాగే ఒక రోజున పిచ్చోళ్ళలాగా ఊరంతా తిరిగి భటుల్ని ఎదిరించుకుని లోపలికి వెళ్తూ ఉంటే భటులు ఆ అబ్బాయిని బయటికి లాగి చితక్కొట్టి తోసేశారు. తోస్తే ఒక రాయి మీద పడి తల పగిలిపోయి చనిపోయాడు. ఈ విషయం కోటలో ఉన్న చంద్రవదన అనే అమ్మాయికి తెలిసింది. పరుగునొచ్చి ఆ అబ్బాయి శవం మీద బాడీ మీద పడి ఏడుస్తూ ఆ అమ్మాయి కూడా మరణించింది. ఆ ఇద్దరు అమర ప్రేమికుల యొక్క చిహ్నాలు ఇప్పుడు అక్కడ ప్రేమకు చిహ్నంగా ఆ సమాధులు ఇప్పుడు కనబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, నా యేసు ప్రభు పరలోకము నుండి భూలోకానికి వచ్చి దేవుడై ఉండి దేవునితో ఉండుట సమానమైన భాగ్యమని ఎంచుకోకుండా మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి తన్ను తానే రిక్తుడిగా చేసుకున్న ప్రేమికుడండి నా యేసయ్య. వధువు సంఘాన్ని ప్రేమించి పరలోకం నుండి భూలోకానికి వచ్చిన గొప్ప ప్రేమికుడు నా యేసయ్య. యేసయ్య లాంటి ప్రేమికుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. నిస్వార్థమైన ప్రేమికుడు, షరతులు లేని ప్రేమతో ప్రేమించాడు. అంతేకాదు పరలోకాన్ని విడిచి వచ్చినటువంటి నిజమైన ప్రేమికుడిగా ఉన్నాడు. ఈ లోకంలో ప్రేమను వ్యక్తపరచడానికి గ్రీటింగ్సో లేదా చాక్లెట్సో గులాబీ పుష్పాన్ని ఇస్తే నా ప్రేమికుడైన యేసుక్రీస్తు ప్రభువారు, మనందరి ప్రేమికుడైన యేసు ప్రభువారు తన ప్రాణాన్నే ఇచ్చాడండి. అంతేకాదు ప్రియులరా, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడండి. ఒక యవ్వనస్తుడు ఒక అమ్మాయి వెనకతలు పడి, నీవంటే నాకు చాలా ఇష్టం, నీవు లేకపోతే నేను బ్రతకలేను, నా జీవితం అంతా నీతోనే, నా సర్వస్వం నీవే, నా ఆశలన్నీ నీవే అని ఆ అమ్మాయికి చెప్పడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి పాపం నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడే, నన్ను నా తల్లిదండ్రులు ఇంతగా ప్రేమించలేదు, నా అన్నదమ్ములు ఇంతగా ప్రేమించలేదు, నన్ను ఇంతగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరని ఆ మాయ మాటల్లో పడిపోయి ఆయన్ని ప్రేమించడం ప్రారంభించింది. ఇంట్లో చెప్పకుండా అతనితో వెళ్ళిపోయింది. కొన్ని దినాలు అయిన తర్వాత అతని ప్రేమలో మార్పు చూసింది. చీ అంటున్నాడు, తిడుతున్నాడు, కొడుతున్నాడు. ఏమండి, ఆ రోజు నేనంటే ఇష్టమన్నారు కదా, నేను లేకపోతే ఉండలేనన్నారు కదా, నన్ను ఎంతో ప్రేమిస్తున్నా అన్నారు కదా, ఈరోజు ఏంటి నన్ను ఇలా చూస్తున్నారంటే అది అప్పుడు, ఇప్పుడు నిన్ను చూస్తే అసహ్యం వస్తుంది అన్నాడు. మనుషుల ప్రేమలో మార్పు వస్తుంది. మనుషుల ప్రేమలో మోసం ఉంది. మనుషుల ప్రేమలో గిల్టీనెస్ ఉంది. కానీ నా యేసు ప్రేమలో మార్పు లేదు. నా యేసు ప్రేమలో మార్పు లేదు. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉంటాడు నా యేసయ్య. ఆయన ప్రేమ ఒకే రీతిగా ఉంటుంది. ఆయన ప్రేమలో మార్పు లేదు. మార్పు లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. చెల్లెమ్మ, దేవుడు నీ పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ ఉద్యోగం పట్ల ఆయనకు ప్రణాళిక ఉంది. నీ వివాహం పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. నీ భవిష్యత్తు పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి పిచ్చి పిచ్చి ప్రేమలు ప్రేమించి ఇతరులు మాయ మాటల్లో పడిపోయి మోసపోవద్దు. నా యేసయ్య ప్రేమలో మోసం లేదు. నా యేసయ్య ప్రేమలో కపటం లేదు. నా యేసయ్య ప్రేమలో స్వార్థం లేదు. అలాంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ యేసయ్య లాంటి ప్రేమికుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు.
తొందరపడి ప్రేమలో పడి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మాయ మాటల్లో పడి జీవితాన్ని నష్టపరుచుకోవద్దు. నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టు. యేసయ్య నిన్ను దీవిస్తాడు. నీకు తగిన కాలంలో మంచి భర్తనిస్తాడు. తమ్ముడు, నీకు మంచి భార్యనిస్తాడు, మంచి ఉద్యోగం ఇస్తాడు, మంచి భవిష్యత్తు ఇస్తాడు. నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. కాబట్టి ఆయన్ని ప్రేమించడం నేర్చుకో. ఈరోజు నిజమైన ప్రేమికుడైన యేసుని ప్రేమించి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చుకోవాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవా, నమ్మకమైన మా యేసు ప్రభువా, నీకు వందనాలు. అవును తండ్రి, నీవే ప్రాణమిచ్చిన నిజ ప్రేమికుడు తండ్రి. నీలాంటి ప్రేమికులు ఈ ప్రపంచంలో ఎవరు లేరయ్యా. అయ్యా, నీవు నిస్వార్థమైన ప్రేమికుడు. షరతులు లేని ప్రేమతో, హద్దులు లేని ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. శాశ్వతమైన ప్రేమ నీ ప్రేమను ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తెలుసుకుని నిన్నే ప్రేమించటానికి వారికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.